ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పార్వతీపురం మున్సిపాలిటీలో నిర్వహించారు. ఈ మేరకు 18, 19 వార్డులకు చెందిన శ్మశాన వాటికలో మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్య విభాగం సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెలలో 3వ శనివారం ఒక టీంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ రోజు కూడా స్వర్గధామంలో మట్టి వేయించడం, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. గాలి కాలుష్యం జరిగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని, ఈ కాలుష్యాన్ని నివారించాలంటే ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించి చెట్లుగా పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పారిశుద్ధ్య విభాగం అధికారులు, కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, టీటీడీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఇది. నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్రలో ప్రతి నెల ఒక థీమ్ తో వస్తున్నాం. ఈ రోజు ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్రం మొత్తం పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా పార్వతీపురం మున్సిపాలిటీ ఈ రోజు విభాగంలో చెట్లు నాటుతూ శ్రమదానం చేస్తూ 18వ వార్డుకి 19వ వార్డుకి చుట్టుపక్కల 5 వార్డులకు కావాల్సిన ఈ శ్మశాన వాటిని ఇక్కడ మట్టి వేసుకోవడం కాదు కానీ మొక్కలు నాటుకోవడం కానీ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, అంటే మనందరూ దీన్ని స్వర్గధామం అని అంటారు, ఆ తరహాలో నెలాలనే ఒక ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎయిర్ పొల్యూషన్ అనేది ఇప్పుడు మీరు పెద్ద సిటీస్కి వెళ్తే లైక్ ఢిల్లీ కానీ ముంబై కానీ మనకున్న భారతదేశంలో మేజర్ సిటీస్ అన్నిటికీ అతి ప్రమాదకరమైనది ఎయిర్ పొల్యూషన్. స్వచ్ఛమైన గాలి పీల్చడం కూడా కష్టం అయిపోతుంది. అంటే ఈ పొల్యూషన్ అరికట్టాలంటే ఒకటి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎలక్ట్రికల్ రావాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండోది ఎమిషన్స్ తగ్గించే ప్రతిదీ కూడా మనం చేయాలి. అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసే ప్రతి ఐటమ్ ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ అన్నిటిని ముందుగా తీసుకొచ్చిన ప్రచార దేశాలు ఏవైతే వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాయి. సోలార్ పైన, రెన్యూబుల్ ఎనర్జీస్ పైన, ఎనర్జీ బేస్డ్ ఎనర్జీస్ పైన, వీటి పైన ముందడుగు వేస్తుంది. కాబట్టి వాటిలో క్లీన్ ఎయిర్ మీరు ఎప్పుడైనా ఇండెక్స్ చూస్తుంటేటప్పుడు ఎబో ఇండెక్స్ పైన ఢిల్లీ కానీ, ముంబై కానీ, పూణే కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ మనం ఏమైతే పిలుస్తున్నాం అతిపెద్ద మేజర్ మెట్రోపాల్ సిటీస్ లో ప్రస్తుతానికి ప్రాబ్లం ఉంది. కాబోయే కాలంలో పార్వతీపురం కూడా మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవుతుంది, కార్పొరేషన్ నుంచి ఇంకొంచెం పెద్దది అవుతూనే ఉంటది. కాబట్టి ముందు జాగ్రత్తగా పార్వతీపురం ప్రజలకి వీలైనంత వరకు చెట్లు నాటండి. వీలైనంత వరకు ఒక రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఉన్న ప్రతి దానిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉందని ఒక థీమ్ తో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం రాష్ట్రం మొత్తం జరిగింది.